హలో! ఈరోజు సింపుల్‌గా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్‌లో వీడియోలో చూపిస్తున్న మసాలాలు పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, పెరుగు వేసుకొని మసాలాలన్నీ చికెన్‌కి బాగా పట్టేలాగా కలపండి. ఆ తర్వాత 1 స్పూన్ ఆయిల్, నిమ్మరసం వేసి బాగా కలిపి హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. టైం ఉంటే 2 అవర్స్ ముందే కలిపి పక్కన పెట్టుకోవచ్చు. ముక్కకి మసాలాలు బాగా పడతాయి. రైసు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టి రైసు ఉడికించటానికి వాటర్ పోసి బిర్యానీ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇల్ వేరే ప్యాన్‌లో కలిపి పెట్టిన చికెన్ వేసి 5 మినిట్స్ కుక్ చేయాలి. పచ్చి వాసన పోయే వరకు. చికెన్ కుక్ అయ్యేలోపు మరుగుతున్న వాటర్‌లో కొత్తిమీర, రైస్ వేసి 80% ఉడికించాలి. చికెన్ ఉడికిందో లేదో చూసుకొని తర్వాత 80% ఉడికిన రైస్‌ని చికెన్ మీద వేసి కొత్తి కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మళ్ళీ రైస్ మొత్తం దానిపైన కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి వేసి 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో, 10 మినిట్స్ సిమ్‌లో దమ్ పెట్టాలి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ గూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూస్తే గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.